నాలెడ్జ్ తీసుకోవాలని వచ్చామండి. సో ఈ బిజినెస్ అంటే ముందు ఎంబీఏ వచ్చారండి. ఎంబీఏ ఎంహెచ్ఆర్ఎం చేసుకుంటూ ఈ బిజినెస్ని పార్ట్ టైంగా తీసుకోవడం జరిగిందండి. జాబ్ ఇల్లు హస్బెండ్ ఇదే నా ప్రపంచంగా తీసుకున్నానండి ఈ బిజినెస్కి ముందు. బట్ ఈ బిజినెస్కి రావడానికి మెయిన్ ఉద్దేశం చాలా డ్రీమ్స్ ఉన్నాయండి. బట్ ఆ డ్రీమ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేది తెలియలేదు. బట్ ఈ బిజినెస్ వచ్చిన తర్వాత మాకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఈ బిజినెస్ ద్వారా ఫుల్ఫిల్ అవుతాయని తెలుసుకున్నామండి. సో హెల్త్, వెల్త్, చారిటీ ఇవన్నీ కూడా చాలా మాకు ఇంట్రెస్ట్ అండి. సో ఈ బిజినెస్ సప్లిమెంట్స్ వల్ల హెల్త్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ బిజినెస్ తీసుకోవడం వల్ల ఒక ఇన్కమ్, పార్ట్ టైం ఇన్కమ్గా ఒక ఇన్కమ్ అనేది తీసుకుంటాము అనేసి మాకు తెలిసింది. అండ్ దీని తర్వాత ఈ బిజినెస్ ద్వారా చాలా మంది మనకి హెల్ప్ చేయొచ్చు, చారిటీ చేయొచ్చు అనేసి ఒకటి తెలుసుకున్నామండి. సో ఈ బిజినెస్లో జాయిన్ అయిన తర్వాత టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఆధ్వర్యం ద్వారా చాలా మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నాము. అండ్ దీని ద్వారా చారిటీ అనేది చేస్తున్నామండి. సో మేము ఒక్కటే కాదండి, బిజినెస్ ద్వారా చాలా మందికి ఇన్కమ్ సోర్స్ అనేది ఇప్పించవచ్చు అని తెలుసుకున్నాం. సో జాబ్ చేయడం వల్ల నా లైఫ్ ఒకటే బాగుంటుంది, ఏదో ఒక టెంపరీ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీరుతాయి అనేసి మాకు తెలుసండి. బట్ అవకాశం లేక మేము ముందుకు వెళ్ళలేక అక్కడే ఉండిపోతూ చాలా మంది కూడా ఆపర్చునిటీస్ అనేవి వెతుకుంటున్నాం. సో ఈ అవకాశం మా ఫాదర్ ఫ్రెండ్ ద్వారా వచ్చిందండి. సో బాబుతో మీటింగ్ పెట్టడం జరిగింది. వెళ్ళినప్పుడు మాకు ఈ యొక్క అవకాశాన్ని బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసింది మా అప్లైన్ హరికృష్ణ సార్ అని ఇక్కడే ఉన్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే మనకి ఏంటి డ్రీమ్స్ అనేవి ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలనేది తెలియదండి. బట్ ఈ అవకాశం ద్వారా మన యొక్క డ్రీమే కాదండి, మనం చాలా మందికి ఉపాధి కల్పించవచ్చు, చాలా మందికి ఇన్కమ్ ఇప్పించవచ్చు అనేసి మేము తెలుసుకున్నాము. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ జస్ట్ కేవలం షాప్ చేంజ్ చేసుకోవడం ద్వారా నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చింది 400 అండి. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 1,05,000 రూపీస్ ఈ బిజినెస్ ద్వారా మేము 9 వేస్ ఆఫ్ ఇన్కమ్స్ ద్వారా ఈ బిజినెస్ ఇస్తుంటే 8 వేస్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది తీసుకుంటున్నామండి. కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్ ద్వారా ట్రావెల్కి వెళ్తున్నాము. సో 2 ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడం జరిగిందండి. ఫస్ట్ వచ్చేసి థాయిలాండ్, సెకండ్ వచ్చేసి దుబాయ్ అండి. సో ప్రతి ఒక్కరు మాతో ఇక్కడ చాలా మంది ఉన్నారు ట్రావెల్ చేసే వాళ్ళు. అండ్ హౌస్ ఫండ్ ద్వారా హౌస్ ఫండ్ అనేది తీసుకుంటూ ఉన్నాం. సో కంపెనీ వాళ్ళు ఇచ్చే 9 వేస్ ఆఫ్ ఇన్కమ్లో 8 వేస్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటున్నామండి. సో మేము ఒక్కరిగా తీసుకోవడం కాదండి, మా టీంలో 2 కార్ అచీవర్స్ ఉండడం జరిగిందండి. 5 కార్ అచీవర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సో చాలా హ్యాపీగా ఉందండి. 100 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 60,000 రూపీస్ వరకు కూడా నా టీంలో ఇన్కమ్ అన్నర్స్ ఉన్నారు. సో ఇదే కాదండి, ఇంకా చాలా కోర్స్ వర్క్ చేస్తున్నాము. ఈ డిసెంబర్కి కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ఏదైతే నవంబర్ డిసెంబర్కి థాయిలాండ్ ఇచ్చారో మా టీం నుంచి 50 మెంబర్స్ని తీసుకుని వెళ్ళాలి అన్న ఒక మెయిన్ ఉద్దేశంతో వర్క్ చేస్తున్నామండి. సో థ్యాంక్ యూ అండి.